సైతానులలో కింజాబ్ అనే ఒక సైతాను ఉంది అని ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కింజాబ్ సైతాను చాలా బలహీనమైనది, కానీ చాలా బలంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ యొక్క సైతానుల్లో బలమైనవి ఉన్నాయి, బలహీనమైనవి ఉన్నాయి, కానీ వాటి యొక్క రక్షణ ఎలా కోరుకోవాలని కూడా ఖురాన్ మరియు హదీసుల్లో తెలపడం జరిగింది. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయం రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి కురిపించండి వల్ల ఆమీన్. కింజాబ్ అనేది నమాజు సమయంలో ముస్లింలను ఏకాగ్రత కోల్పోయేలా చేసే ఒక సైతాను పేరు. నమాజులో నిలబడినప్పుడు మీకు అనవసరమైన ఆలోచనలు రావటం, ఎన్ని రకాతులు చదివారో మర్చిపోవటం, లేదా ఖురాన్ చదవటంలో తడబడటం, ఇలాంటివి జరిగితే అది కింజాబు వల్లనే అని ఇస్లామిక్ బోధనలు చెబుతూ ఉన్నాయి. కింజాబు చేసే పనులు ఏకాగ్రత దెబ్బతీయటం, లెక్క మర్చిపోయేలా చేయటం, భయం లేదా అలసట కలిగించడం. మనం నమాజులో ఉన్నప్పుడు పాత విషయాలను లేదా పనికిరాని ఈ యొక్క లోకపు అనేక రకాల ఆలోచనలను గుర్తు చేస్తాడు మరియు ఎన్ని రకాతులు పూర్తి చేశామో అని మనలో సందేహం కలిగిస్తాడు. నమాజు త్వరగా ముగించాలనే తపన కలిగిస్తాడు. దీనికి నుండి రక్షణ పొందే మార్గం హదీసు ప్రకారం, సహీ ముస్లింలో ఉల్లేఖించబడిన ఒక హదీసు ప్రకారం ఉస్మాన్ బిన్ అబీ అల్ ఆస్ రజల్లా గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఈ ఫిర్యాదు చేసినప్పుడు ప్రవక్త గారు ఏమన్నారంటే, ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం అని నీ యొక్క మనసు లోపలే చదువుకొని మీ యొక్క ఎడమ వైపు 3 సార్లు తుంపర్లు పడకుండా గాలితో ఊదాలి. దీనినే డ్రై స్పిట్ అని అంటారు. అందుకే నమాజు ప్రారంభించేటప్పుడు కానీ, ఖురాన్ చదవడం ప్రారంభించినప్పుడు కానీ మనం ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం అని చెప్పడం మంచిది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అని చెప్పడం ఇంకా మంచిది. మరియు ఈ యొక్క సైతాన్ వస్వస కలిగినప్పుడు మనం 3 సార్లు, ఒకసారి ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం అని చదివి థు 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 అని ఎడమ వైపు ఇలా 3 సార్లు మన గుండె వైపు ఇలా ఊదుకోవాలని చెప్పడం జరిగింది. ఇక వజూ చేసేటప్పుడు అల్లాహ్ను స్మరిస్తూ చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. మనం నమాజులో చదివే సూరాలు, తస్బీహ్ల యొక్క అర్థం తెలుసుకుంటే మనం ఏం చదువుతున్నామో దానిపై మనసు లగ్నమవుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినట్లుగా, అంటే ఇదే నా జీవితంలో ఆఖరి నమాజ్ అనే భావంతో చదవండి. ఎవరైనా సరే నమాజుని చివరి నమాజుగా భావించి అలా భయభక్తులతో చదవండి అని చెప్పడం జరుగుతుంది. కుసు ఔర్ కుజుతోటి నమాజ్ అనేది చదవాలి. మనం అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతో చదవాలి. ఇక నమాజు సమయంలో నిలబడినప్పుడు కియాం అంటే సజ్దా చేసే చోటనే చూపు ఉండాలి. అటు ఇటు చూడటం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. ఖురాన్ చదవడాన్ని వేగంగా కాకుండా నెమ్మదిగా తర్బీల్ చదవాలి. ప్రతి ఆయతు తర్వాత కొద్దిగా ఆగటం మంచిది. అందుకే నమాజు కానీ ఖురాన్ కానీ నెమ్మదిగా చదవండి, ఆగి చదవండి అని ఇస్లాంలో ఖురాన్లో చెప్పడం జరిగింది. అనవసరంగా బట్టలు సర్దుకోవటం, గడ్డాన్ని ఊకే గెలకటం, ఇలా గోక్కోవటం ఇటువంటివి చేయకూడదు. ఇలాంటివి చేసినప్పుడు కుసు ఔర్ కుజు అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక సైతాన్ వస్వస దురాలోచనలు వస్తే ఏం చేయాలి? ఒకవేళ నమాజ్ మధ్యలో లోకపు ఆలోచనలు వస్తే వెంటనే అల్లాహ్ను గుర్తు తెచ్చుకొని మళ్ళీ నమాజ్ వైపు మనసు మళ్లించాలి. నేను అల్లాహ్ ముందు నిలబడ్డాను, ఆయన నన్ను చూస్తున్నాడు అనే యొక్క భావనతో, ఈసాన్ లేదా ఇఖ్లాస్ అనే భావనతో ఈ యొక్క భావన మనసులోకి తీసుకురావాలి. ఇక నమాజు ముగిసిన తర్వాత ఒక దువా ఉంది. ఈ చిన్న దువా చదవడం వల్ల అల్లాహ్ మనకు తన ఆరాధనలో సహాయం చేస్తాడు. అల్లాహుమ్మ అయిన్ని అలా జిక్రిక వా శుక్రిక వా హుస్ని ఇబాదతిక. ఓ అల్లాహ్, నిన్ను స్మరించుకోవడంలో, నీకు కృతజ్ఞతలు తెలుపుకోవడంలో మరియు నిన్ను ఉత్తమంగా ఆరాధించడంలో నాకు సహాయం చెయ్యి. ఆమీన్. ఈ యొక్క కింజాబ్ అనే సైతాన్ కేవలం నమాజు మధ్యలోనే కాదు, నమాజు సమయం అవుతున్నప్పుడు ఇంకా టైం ఉంది కదా, తర్వాత చదువుకోవచ్చు అని మనల్ని బద్ధకస్తులుగా మార్చడానికి ప్రయత్నిస్తాడు. మరియు మరుపుకి హదీసుల ప్రకారం కింజాబ్ ఒక వ్యక్తికి నమాజులో ఉన్నప్పుడు అతను అంతకుముందు మర్చిపోయిన వస్తువులను లేదా పనులను అకస్మాత్తుగా గుర్తు చేస్తాడు. దీనివల్ల ఆ యొక్క వ్యక్తి నమాజు పూర్తి చేయడం కంటే ఆ పని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. మరియు ప్రపంచ విషయంలో, కుటుంబంలోని, కారోబారులోని, పనులోని, ప్రయాణంలోని, స్నేహితులు, బంధువులు, భార్య పిల్లలు, ఇలా రకరకాల ఆలోచనలు కరెక్ట్గా అదే టైంలో నమాజ్లో నిలబడ్డప్పుడే గుర్తుకొచ్చేలా చేస్తాడు. మరి నమాజు చదివే చోట
ఫోటోలు కానీ శబ్దాలు లేదా మనిషి దృష్టిని మళ్లించే వస్తువులు లేకుండా చూసుకోవాలి. వీలైనంత వరకు ప్రశాంతమైన చోట నమాజ్ చేయడం వల్ల ఏకాగ్రత అనేది దొరుకుతుంది. మనిషి అల్లాహకు అత్యంత దగ్గరగా ఉండే సమయం సజ్దాలో ఉన్నప్పుడే. సజ్దాలో ఉన్నప్పుడు మనసు విప్పి దువా చేయడం వల్ల సైతాన్ బలహీనపడతాడు. నమాజుకు నిలబడినప్పుడు తయమ్మం అంటే నిలబడటానికి ఒక నిమిషం ముందే అన్నీ పక్కన పెట్టి అల్లాహ్ గొప్పతనాన్ని తలుచుకోవడం, తక్బీర్ చెప్పకముందే కింజాబు ప్రభావం నుండి మనల్ని కాపాడుతుంది. అల్లాహ్ మనందరి యొక్క నమాజులు స్వీకరించుగాక. ఆమీన్. మన తప్పులను క్షమించుగాక. ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించుగాక. ఆమీన్. మనకు ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని అల్లాహ్ ప్రసాదించుగాక. ఆమీన్. మనల్ని నరకం నుంచి రక్షించి స్వర్గభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. మనల్ని ఇటువంటి అల్లాహ్ సృష్టించిన అన్ని రకాల సైతాన్ల నుంచి, జిన్నాతుల నుంచి, మానవులు చేసే ఆగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, షిర్కు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, వడ్డీ నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, సమాధి శిక్షల నుంచి, నరకయాత్ర నుంచి మనందరినీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రక్షించుగాక. ఆమీన్. అల్లాహ్ మేమందరం ప్రతిరోజు జమాత్ తోటి మస్జిద్కి వెళ్ళి ముసల్లీలతో కలిసి ప్రతిరోజు 5 నమాజులు చదివే భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహ్ మా యొక్క నఫిల్ నమాజులు, సున్నత్ నమాజులు, ఫరజ్ నమాజులు అన్నీ స్వీకరించడం వల్ల ఆమీన్.